రాసిన మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 485వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలుని ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. ప్రభునందు ప్రియులారా, మనం మొదటి మందిరం, ప్రత్యక్షపు గుడారం గురించి మనం ధ్యానం చేశాం. ప్రత్యక్షపు గుడారం అనే దేవుని మందిరాన్ని ఎందుకు నిర్మించారు అనేది అప్పుడు మనం ధ్యానం చేశాం. అది నిర్గమకాండంలో మనం చూస్తాం చూడండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని వ్రాయబడింది. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. సో, ఇక్కడ నేను వారిలో నివసించున్నట్లు లేదా వారి మధ్య నివసించున్నట్లు అనే మాట వ్రాయబడింది. సేమ్ అలాగే ప్రభు ఇక్కడ కూడా జ్ఞాపకం చేశాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ప్రభువు మాట్లాడిన మాట 13వ వచనం. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను అని చెప్పాడు. సో, ప్రభువు నివాసం చేయటానికై మందిరము నిర్మించబడుతుంది. నివాసం చేయటానికై మందిరము నిర్మించబడుతుంది. ఇంతకీ మందిరములో ముఖ్యమైన భాగము లేదా ముఖ్యమైన విషయము, ముఖ్యమైన భాగము, అతి పరిశుద్ధ స్థలము, ముఖ్యమైన విషయము దేవుని నిబంధన మందసం అన్నమాట. ఎందుకంటే దేవుని నిబంధన మందసమే దేవుని మందిరములో కాపాడబడాలి. దేవుని నిబంధన మందసం కొరకే దేవుని మందిరము కాపాడబడాలి. దేవుని నిబంధన మందసము, దేవుని మందిరం కాపాడాలి. దేవుని నిబంధన మందసం కొరకే దేవుని మందిరం కాపాడబడాలి. ఎందుకు అనంటే దేవుని నిబంధన మందసము ఇశ్రాయేలీయులకు లేదా దేవుని ప్రజలకు దేవుని యొక్క స్వరము అందించడానికి కారణంగా ఉంది. అది సంఖ్యాకాండం 7వ అధ్యాయము 90 నుండి మనం దానిని నేర్చుకున్నాం, ధ్యానం చేశాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనంలో మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతడు వినెను అనే మాట చూస్తున్నాం. ఈ వచనం ప్రకారం దేవుని నిబంధన మందసం ఎందుకు ఇవ్వబడిందంటే, ఆ మందసం మీద నుండి ఆయన మాట్లాడుతున్నాడు అనే మాట చూస్తున్నాం. ఆయన మందసం మీద నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలా చెప్పుకుందాం. మందసం ఎందుకు కాపాడబడాలంటే, ఆయన యొక్క స్వరము కాపాడబడటం కొరకే. ఆయన స్వరము కాపాడబడాలి. ఆయన మందసం కాపాడబడాలి. ఆయన మందిరము కాపాడబడాలి. చూడండి, ఆయన స్వరం కాపాడబడాలంటే, ఆయన ఏర్పాటు కాపాడబడాలి. ఇది గూడా మనం ధ్యానం చేశాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 20వ వచనం. రైట్. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసంలో ఉంచి, మందసమునకు మోతకర్రలను దూర్చి, దాని మీద కరుణాపీఠము ఉంచాను. దీనిని మనము విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని దీనికి పేరు పెట్టుకున్నాం, ధ్యానం చేశాం గూడా. దీనినే రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఉపదేశ క్రమము అని చెప్పాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం వచనం 17. ఉపదేశ క్రమం కాపాడబడాలి. ఉపదేశం కాపాడబడుతుంది. ఉపదేశం కాపాడబడితే దేవుని మందిరము కాపాడబడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరాన్ని కాపాడటం అంటే దాని చుట్టూ దేవుడు లేవీయులనుంచాడు. ఈ వివరాలు సంఖ్యాకాండంలో ప్రారంభ అధ్యాయాల్లో మనం చూస్తాం. వాళ్ళు ఒక వాచ్‌మెన్ మందిరానికి కాపలా ఉన్నట్లుగా వాళ్ళు కాపలా ఉండట్లేదు.
ఇంతకీ వాళ్ళ వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? లేవీయులు దేవుని మందిరం కాపాడటంలో ఉద్దేశ్యం ఏందంటే, పరిశుద్ధ స్థలపు సేవ వారిది. వారు దేవుని నిబంధన మందసాన్ని కాపాడుతారు. రైట్. సత్యనారాయణ అని మీకొక ఆప్షన్ ఇస్తా. మీరు వెయిటింగ్ రూమ్‌లో పెట్టండి. మీరు పెట్టలేదనుకో, నేను డైరెక్ట్ రిమూవ్ ఆప్షన్ ఉంటది. అది నొక్కానంటే ఆళ్ళింక ఎప్పటికి జూమ్ మీటింగ్‌లో అటెండ్ అవ్వటం. అది. అందరు రూల్స్ ఫాలో అవ్వండి. మీకు కష్టంగా ఉంటే జూమ్ మీటింగ్‌లో జాయిన్ అవ్వకండి. ఓకే. దైవ గ్రంథంలోంచి దేవుని వాక్యం విందాం. ఉపదేశ క్రమం రెండవది ఉపదేశం. కాపాడుట కొరకై దేవుడు మందిరం చుట్టూ లేవీయులను ఉంచాడన్నమాట. సో, లేవీయులు ఎవరంటే దేవుని మందిరమును తద్వారా స్వరమును ఉండేటట్లు కాపాడేవారు. అంటే ఇంకెలా చెప్పాలంటే ఏర్పాటును కాపాడేవారే ఈ లేవీయులు అనే మాట మనం ధ్యానం చేశాం. సో, ఏర్పాటు అంటే తిమోతి 1:3లో, ఎఫెసీ 3:2లో గృహ నిర్వాహకత్వం అనే మాట వ్రాయబడింది. గలతీ పత్రిక 2:5లో కూడా వ్రాయబడింది. సువార్త సత్యం మీ మధ్యను ఉండునట్లు అనే మాట రాయబడింది. తిమోతి రెండో పత్రిక 1:14లో కూడా రాయబడింది. ఆ మంచి పదార్థమును నీలో వసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుము అని వ్రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉపదేశ క్రమాన్ని కాపాడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు గూడా పరిశుద్ధాత్మతో ఏకీభవించండి. సో, సంఘ క్షేమాన్ని ఎవరైతే విచారిస్తున్నారో వాళ్ళు దేవుని మందిరములో ఆయన స్వరం ఉండాలని వారు కోరుకుంటూ ఉన్నారు. సో, మనం ఎరిగినట్లుగా ఆహ్, చాలా అరుదుగా, చాలా తక్కువగా దేవుని యొక్క మందిరాల్లో దేవుని స్వరం ఉంటుంది. అందుకనే ప్రజలు గూడా దేవుని మందిరానికి రావటానికి అంతగా ఇష్టం చూపించట్లేదు. మనం ఎరుగుదుము చాలామంది దేవుని యొక్క సన్నిధికి చాలా కారణాలతో వస్తారు. కానీ మనం దేవుని సన్నిధికి ప్రజలు వాక్యం వినటానికే వచ్చేటట్లు చేయాలి. అప్పుడు వాక్యం లేకపోతే ప్రజలు రాకపోవటం మనం గమనిస్తాం. తద్వారా మన వాక్యం లేదు అనే సంగతి విషయంలో మనము విమర్శ చేసుకుంటాం. ప్రసంగి 5:1లో చెప్పినట్లుగా దేవుని మందిరం అనేది దేవుని వాక్యం వినే స్థలం మాత్రమే. దేవుని మందిరం అనేది దేవుని వాక్యం వినే స్థలం మాత్రమే. అలాగు గాని మన మందిరాలు సిద్ధపరచబడితే, మందిరంలో దేవుని స్వరం లేనప్పుడు ప్రజలు ఆగిపోవటం మనం చూస్తాం. అప్పుడు మనం మందిరంలో దేవుని స్వరం లేకపోవటానికి గల కారణాలను ఫైండ్ ఔట్ చేస్తాము. మీరు చూడండి, విలాప వాక్యముల గ్రంథమంతా కూడా ఎందుకు రాయబడిందంటే, దేవుని యొక్క ప్రజలు కూడి రావట్లేదు. అది విలాపం. అన్నిటికంటే ఆహ్, దైవ గ్రంథంలో విలాపము అని చెప్పబడిన గొప్ప విలాపం ఏదంటే, నియామక కూడికలకు ఎవరునూ రావట్లేదు. సో, కూడికలకి ఎందుకు రావట్లేదంటే, వాక్య ప్రేమికులకు వాక్యం కరువైపోయింది. వాక్య ప్రేమికులకు వాక్యం కరువైంది. లూకా 19:48 ప్రకారం వాక్యాన్ని హత్తుకునేవారు వాళ్ళొక రివల్యూషన్ కొరకు వస్తున్నారు. వారొక ప్రత్యక్షత కొరకొస్తున్నారు. ప్రభువు మాట్లాడితే హృదయాలు మండుతాయని వస్తున్నారు. ప్రభువు మాట్లాడితే లూకాసు సువార్త 24 ప్రకారం హృదయాలు మండుతాయని, కొరింథీ రెండో పత్రిక 4 అధ్యాయంలో వ్రాసినట్లు 5లో హృదయాలు ప్రకాశిస్తాయని వస్తున్నారు కానీ, వారు వచ్చిన సారి వారికి దేవుని వాక్యం దొరకట్లేదు. అందుచేత చాలామంది ఆసక్తిని కలిగి లేరు. దేవుని సన్నిధికి రావడానికి ఆసక్తి కలిగి లేరు. మీరు చూడండి అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో ఇలా చెప్పాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అని చెప్పాడు. సో, ఈ వచనంలో ఇలా వ్రాయబడింది. నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. అంటే దేవుని యొక్క దర్శనం మనల్ని ఉల్లాసంతో నింపుతుందన్నమాట. దేవుని యొక్క దర్శనం మనల్ని ఉల్లాసంతో నింపుతుంది. అందుచేత దైవ దర్శనాన్ని టేస్ట్ చేసిన వ్యక్తి ఆ దర్శనం లేకపోతే దేవుని సన్నిధికి రాలేడు. మీరు గూడా చెప్పాలి. ఏమన్నానంటే, నాకు దేవుని వాక్యము రావట్లేదు. లేదా లూకాసు సువార్త 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా మొదటి వచనాల్లో చెప్పినట్లుగా కూడి వస్తున్నాం గానీ హృదయాలు మండించబడట్లేదు. కూడి వస్తున్నాం గానీ హృదయాలు ప్రకాశించట్లేదు. లేదా దేవుని యొక్క వాక్యం వెడలట్లేదు. వెలుగు కలగట్లేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి.
ఎందుకు జెప్పాలంటే సంఘాన్ని ప్రేమించే వాళ్ళమైతే తప్పకుండా జెప్పాలి. సంఘ క్షేమాన్ని విచారించే వాళ్ళమైతే తప్పకుండా చెప్పాలి. అంతేగాని స్వరం లేకపోయినా కూడి వస్తున్నామంటే, ప్రత్యక్షత లేకపోయినా కూడి వస్తున్నామంటే, దేవుడు మాట్లాడకపోయినా చేరి వస్తున్నామంటే, మనము కాలక్షేపం చేస్తున్నామని అర్థం. ఎందుకంటే మనకందరికీ తెలుసు మొట్టమొదటి గ్యాదరింగ్ బైబిల్‌లో సంఘముగా వారు కూడినప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4లో మనం చూస్తాం. వాక్‌శక్తి అనేది కేంద్రంగా ఉంది. వాక్‌శక్తి అనేది కేంద్రంగా ఉంది. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నప్పుడు, లేదా సంఘాన్ని దేవుడు వాడుకుంటున్నప్పుడు, ఆ సంఘంలో ప్రాముఖ్యమైన దేవుని స్వరమే. ప్రకటన 3:20లో కూడా చెప్పాడు. సంఘములో స్వరం అనే మాటను మనం అక్కడ చూస్తాం. కాబట్టి సొలొమోను మందిరం కట్టిన, ప్రత్యక్షపు గుడారం నిర్మించిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, దేవుని నిబంధన మందసము కాపాడబడాలి. అంటే దేవుని యొక్క స్వరము కాపాడబడాలి. అంటే దైవ స్వరము సంఘములో ఉండాలి అనేదే ఉద్దేశ్యం. కాబట్టి ఎంతమంది ఈ మీటింగ్‌లో ఉన్నవారిలో దేవుని స్వరం మందిరంలో ఉండటానికి బాధ్యత కలిగిన వారున్నారు. అది ఉదయకాలం ప్రశ్న. సో, నా బాధ్యత ఏంటండి అననంటే, మన బాధ్యత ఏందంటే, ఏర్పాటు విషయంలో మనం మొహమాటం లేకుండా ఉండటమే. సువార్త సత్యం విషయంలో మనము మొహమాటం లేకుండా ఉండటమే. సో, సువార్త సత్యం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క స్వరం వస్తుందనమాట. పౌలు గారు ఇలా చెప్పారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో సువార్త సత్యం చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అన్నాడు. సో, సువార్త సత్యం చొప్పున నడిచేవాడు ఖచ్చితంగా మర్యాదగా నడుస్తాడు. గలతీ 5:25లో క్రమముగా అన్నాడు గదా! ఇదే మాటను దైవ గ్రంథంలో మరొక చోట ఏమన్నాడు? పగటియందు నడిచినట్లు మర్యాదగా నడుచుట అనే మాట రోమాపత్రిక 13:13లో చెప్పాడు. మర్యాదగా. సో, కొంతమంది మర్యాద వదిలేసారు. మర్యాద వదిలినప్పుడు ఏం చేయాలి సంఘాన్ని ప్రేమించేవాడు? ఆ మర్యాద జ్ఞాపకం చేయాలి. ఆ క్రమాన్ని జ్ఞాపకం చేయాలి. సో, సువార్త సత్యం చొప్పునైతే ఇది కరెక్ట్ కాదు గదా! అని చెప్పాలి. అలా చెప్పేవాడే ఆ సంఘంలో స్వరం ఉండటాన్ని ఆహ్, కొరకై బాధ్యత కలిగిన వాడు. నాకెందుకులే అనుకునేవాడు ఎవరు? ఈ జూమ్ మీటింగ్‌లో ఒకవేళ ఉన్నాడంటే అలాంటి వాడు సంఘ క్షేమాన్ని విచారించేవాడు కాదు. సొలొమోన్ మందిరం కట్టాడంటే ఇప్పుడు మనం కట్టాల్సిన మందిరం ఏది? ఇశ్రాయేలు ప్రత్యక్ష గుడారం నిర్మించారంటే ఇప్పుడు మన యొక్క ప్రయాస ఏంటి? సో, మనము దేవుని యొక్క సంఘములో స్వరం ఉండేటట్లు మనం ప్రవర్తించాలి. మనం ప్రయత్నించాలి. దానికి ప్రభువు మనకిచ్చిన బాధ్యతేందంటే, ఆయన ఒక విషయం జెప్పాడు. ఏర్పాటు ఉంటే ఖచ్చితంగా ఉపదేశం ఉంటుంది. ఉపదేశ క్రమం ఉంటే ఖచ్చితంగా ఉపదేశం ఉంటుంది. సో, మీరు చూడండి ఉపదేశ క్రమం చొప్పున ఎవరైనా వెళ్ళట్లేదననంటే, ఆ ఉపదేశ క్రమం లేకపోతే రేపొద్దున ఉపదేశం రాదు. ఉపదేశం రాకపోతే రేపొద్దున తర్వాత తర్వాత ఏమైతారు ప్రజలు ఆగిపోతారు. ఉపదేశం బదులుగా ఎన్ని మనం ప్రవేశపెట్టినా ఎంతో కాలం ప్రజలు ఉండరండి. కాబట్టి ఈ రోజుల్లో గూడా దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. అదేంటంటే ఉపదేశమే మెయిన్ క్రైటీరియా కాబోతుంది. ఉపదేశమే ముఖ్యమైన అంశం కాబోతుంది. ఆ దినాలలో గారడీ, సీమోన్‌ల వేషాలు ఇక క్లోజ్ అయిపోతాయి. కాబట్టి దేవుని యొక్క చిత్తం గూడా ఏందంటే ఆయన మందిరము బాగు చేయబడాలి. సో, అందుకనే యోహాను సువార్త 2వ అధ్యాయంలో గూడా మనం చూస్తుంది ఇదే. యోహాను సువార్త 2వ అధ్యాయము చూడండి వచనం 16వ వచనంలో ఇలా వ్రాయబడింది. నా తండ్రి ఇల్లు అనే మాట ప్రభువు చెప్పాడు. తర్వాత వచనం 17లో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అనే మాట వ్రాయబడింది. సో, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మనకుండాలి. అది నన్ను భక్షిస్తుంది అని చెప్పాడు. సో, మనం అసలే ఉపదేశ క్రమం బట్టి వెళ్తున్నామా? ఒకసారి ఈ ఉదయకాలం ఆలోచించేద్దాం. ఆ రోజు గలతీ పత్రిక 2:14లో ఉపదేశ క్రమం బట్టి వెళ్తే యూదుడని, అన్యుడనే భేదాన్ని వారు చూపించకపోదురు. సో, క్లియర్‌గా అక్కడ ఏమర్థమైపోతుందంటే శరీరం అనేది పనిచేస్తుంది. సో, శరీరం పనిచేస్తుందంటే అర్థం ఏంటి? ఉపదేశ క్రమం బట్టి వెళ్ళట్లేదు. అప్పుడేం చేశాడు? స్తంభాలుగా ఎంచబడిన వాడిని గూడా ఏమన్నాడు? అందరి ఎదుట జెప్పాడు. ఉపదేశ క్రమాన్ని బట్టి ఇక్కడ వెళ్ళకపోతే
రేపు ఉపదేశమే ఆగిపోద్ది. ఉపదేశం ఆగిపోతే ప్రజలాగిపోతారు. ప్రజలాగిపోతే మందిరం పాడైనట్టేక. దాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకంటే, ఈ ప్రజలు ఎవరంటే స్వాస్థ్యం అనే ప్రజలు. దేవుడు నన్ను ఆదిలాబాద్ తీసుకెళ్ళినప్పుడు లాస్ట్ టైమ్ అక్కడ ఒక వర్తమానం చెప్పాను. ఎవరికైనా గుర్తుందో లేదో ఆదిలాబాదోళ్ళకి గాని, నాకు బాగా గుర్తుంది. ఆ మెసేజ్ ఏందంటే, ఆదిలాబాద్‌లో ఆయన శిష్యులు అనే అంశం అన్నమాట. సో, దేవుడు ఖచ్చితంగా మనకు స్వాస్థ్యమైన జనాంగాన్ని ఇస్తున్నాడు. ప్రతి చోట గూడా దేవుడు మనకు స్వాస్థ్యమనే ప్రజలనిస్తున్నాడు. ఈ స్వాస్థ్యాన్ని పాడు చేయొద్దు దయచేసి. దేవుడు మనల్ని శిష్యులు అనే జనాన్నిస్తున్నాడు. ఈ శిష్యులు ఎలాంటి శిష్యులంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో చెప్పినట్లుగా, సత్యమును గ్రహించేటట్లుగా వెంబడిస్తున్న శిష్యులు. మరి అంత వెంబడిస్తున్న శిష్యులున్న సంఘాలను మనం పాడు చేయొచ్చా? స్వాస్థ్యం అనే జనాంగాన్ని దేవుడు మనకిస్తున్నప్పుడు వాళ్ళని చెదరగొట్టొచ్చా? దీని విషయంలో ఖచ్చితంగా దేవుడు ఆహ్, లెక్కడుగుతాడు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, "ఎవడైనను దేవుని మందిరమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేస్తాడు." కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వచనం 16లో చూస్తాం. సో, దేవుని మందిరం పాడవటం అంటే ఏంటంటే, దేవుని ప్రజలు రాకుండా ఆటంకపరచటమే. ఓకే. రైట్. చదువుదాం చూడండి. దైవ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా పర్లేదు చదవండి. సమూయేలు మొదటి గ్రంథం అందువలన 2 అందువలన అందువలన జనులు జనులు యెహోవాకు యెహోవాకు నైవేద్యం నైవేద్యం చూపేందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. రైట్. చూడండి నెక్స్ట్ 17వ వచనంలో మనం చూస్తున్నాము. నైవేద్యం చేయుటయందు అసహ్యపడురి అనే మాట చూస్తున్నాం. అంటే దేవుని మందిరానికి రావటానికి ఆటంకంగా ఈ యవనస్తులు కారణమయ్యారనే మాట చూస్తున్నాం కదా! ఇప్పుడు దేవుని ప్రజలు రాకుండా వీళ్ళు కారణమైపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను గదా! ఖచ్చితంగా ఉపదేశమే మెయిను. స్వరమే మెయిను. ప్రత్యక్షతే మెయిను. అది లేనప్పుడు ఇక ప్రజలు రావటం ఆగిపోతారు. భోజనాలు పెట్టి, ఆ! బట్టలు పెట్టి, ఎవరు ఎన్ని చేసినా గారడీల పనులు గారడీల వరకే ఉంటాయి. ఒకరోజు ఆగిపోతాయి ఇయన్నీ. భోజనాలు పెట్టడం ద్వారానో, బట్టలివ్వటం ద్వారానో ప్రజలు వస్తారని ప్రజలను మనం ఇలా మోసం చేసేవన్నీ ఇయన్నీ ఆగిపోతాయి. కానీ ఫైనల్‌గా ప్రజలందరూ ఈ కడవరి దినాల్లో స్వరం అంటే ఏంటో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తున్నారు. కాబట్టి స్వరమున్న మందిరాలకే ప్రజలు చేరువస్తారు. అయితే నిజంగా నీ మందిరం మీద నీకు దృష్టి ఉంటే, ఆసక్తి ఉంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అనేది నిజంగా నీకుంటే, ఉపదేశ క్రమాన్ని అనుసరించి వెళ్ళకపోతే ఎవరినైనా కూడా మనం క్వెషన్ చేయొచ్చు. కేఫాతో పౌలు అడిగాడు. ఏమనంటే, "నువ్వు ఇప్పుడు ఉపదేశ క్రమం బట్టి వెళ్ళట్లేదు. సో, రేపొద్దున ఉపదేశం ఆగిపోతుంది. తర్వాత ప్రజలకు గూడా ఆటంకం ఏర్పడుతుంది. దేవుని ప్రజలు రాకపోతే, అది దేవుని మందిరం పాడు చేయటమే గదా! దేవుని మందిరం పాడు చేస్తే, దేవుడు వానిని పాడు చేస్తాడు." అంటే ఆయన ఇప్పటికి గూడా ఆయన మందిరాన్ని గూర్చి, ఆయన ఇంటిని గూర్చి ఆయన అపేక్ష కలిగున్నాడు. ఎందుకంటే, ప్రభువు ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడినప్పుడు 25:8 నిర్గమకాండంలో గాని, ఇప్పుడు మనం చదువుకున్న రాజుల మొదటి గ్రంథంలో గాని, మనం చదివిన మాటేందంటే, "నేను వారి మధ్య నివాసం చేస్తానన్నాడు." సో, ప్రభువు యొక్క ఉద్దేశ్యం ఏందంటే, మన మధ్యకు రావాలని ఆశపడుతున్నాడు. రాధక్క. అయితే ప్రభువుని ఆటంకపరుస్తున్నారు. అది. ప్రభువు మన మధ్యలోనికి రాకుండా, ప్రభువు మన మధ్యలో ప్రత్యక్షం కాకుండా, ఆయనను కనబడకుండా చేసే ప్రయత్నం జరుగుతుందనమాట. సో, రాత్రి గూడా నేను చెప్పా గదా! వర్తమానం నిడదవోలులో. సో, యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకుండా ఉండటానికి నెఫీలను పుట్టిచ్చారు. యేసు ప్రభు రాకడను ఆటంకపరచడానికే యోధా కుమారుడైన ఏరు గాని, ఓనాను గాని వారు సంతానాన్ని పుట్టించడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇవన్నిటిని మనం గమనిస్తున్నప్పుడు, ఈ దినాల్లో కూడా మనం కూడి వస్తున్నప్పుడు ప్రభువు మన మధ్యకు రాకుండా ఆటంకాలు జరుగుతున్నాయి.
మనం కూడి వస్తాం. జూమ్ మీటింగ్ ఆన్ చేసుకుంటాం. చక్కగా వీడియో ఆన్ చేసుకుంటాం. ఈరోజు ప్రభు ఏం మాట్లాడతాడని మనం వస్తాం గానీ, మన మధ్యకు ప్రభు రాకుండా, ఆయనకి ఆటంకం ఏర్పడకుండా, మనం ముందు నుంచే ఉపదేశ క్రమంలో జాగ్రత్తగుండాలి. ఎందుకంటే, పౌలు గారు ఎలా జ్ఞాపకం చేశారో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం, వచనం 13 చదువుదాం. వచనం 13. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు, మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని గాని, ఇప్పటి వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండుట నాకిష్టం లేదు అన్నాడు. ఆటంకపరిచిందెవరు? నాకు రావాలనుంది మీ మధ్యలోనికి. కానీ నేను రావట్లేదని మీరనుకుంటున్నారు. వాస్తవంగా మీరేమనుకుంటున్నారంటే, ఆహ్, పౌలు గారు రావట్లేదేంటి అనుకుంటున్నారు. కానీ నేను రావాలని చాలా సార్లు ప్రయత్నం చేశాను. కానీ ఇప్పటి వరకు ఆటంకపరచబడ్డాను అన్నాడు. ఆటంకపరిచిందెవరు? మీరు తెలుసుకోండి. ఆటంకపరిచే వాళ్ళ పేర్లు గూడా బయటకొస్తాయి. ఆటంకపరిచినోళ్ళ పేర్లు గూడా బయటకొస్తాయి. ఎందుకంటే ఆయన గాని వస్తే ఏం జరిగేది అంటే వచనం 12 చూడండి. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలెనని అని చెప్పాడు. అంటే ఆయన వస్తే ఏదో ఒక వరం విడుదలవుతుంది. ఏదో ఒక వరం విడుదలవుతుంది. మీరు గమనించండి. దేవుని యొక్క స్వరం నిజంగా సంఘములో ఉంటే వరాలు విడుదలవుతాయి. మాకు ఈ ఆదివారం స్థానిక సంఘంలో జగన్నాథపురంలో వచ్చిన వర్తమానం ఏందంటే, దేవుడు వరాలను అనుగ్రహించి తన పనిని కొనసాగిస్తాడు. కాబట్టి పౌలు గారు ఎందుకు సారిసారిగా కొన్ని ప్లేసులను విజిట్ చేయాలనుకున్నాడంటే, నేను వస్తే వరాన్ని అందిద్దాం అని అనుకున్నాడు. కానీ విచిత్రం ఏందంటే, ఆయన కట్టిన సంఘాల్లోనికే ఆయనను రాకుండా కుట్రలు చేశారు. ఆయన ద్వారా ప్రారంభించిన సేవల్లోనికే ఆయన రాకుండా ఏర్పాట్లు జరిగించారు. మీరు చూడండి కావాలంటే, కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం గమనించండి. 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను, మీ మట్టుకైనను అపోస్తలుడను అన్నాడు. ఇతరులకు అపోస్తలుడని కాకపోయినను, మీ మట్టుకు అపోస్తలుడిని అన్నాడు కదా! ఇప్పుడు ఇదే పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయం రెండవ వచనం చూడండి. మమ్మను మీ హృదయములలో చేర్చుకొనుడి. మేమెవనికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదని చెప్పాడు. అంటే సంఘాన్ని కట్టేటప్పుడు ప్రయాసపడినప్పుడు ఆహ్, ఎవరైతే దీని కొరకు ఆహ్, దున్నారో ఆ పౌలు గారే ఏం చెప్తున్నాడంటే, మంద కాచి మందపాలు తాగనివాడెవడు? ఆహ్, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు గదా! అని చెప్తూ, అసలు ఆయన ద్వారా ప్రారంభించిన పరిచర్యలోనికి అసలాయన రాకుండా చేయాలనే ప్రయత్నం జరిగింది. అందుకని ఏమన్నాడు? నేను మీ యొద్దకు రావాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ నేను ఆటంకపరచబడ్డాను. ఇది మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. ఎందుకంటే మీలో కొందరు ఏమనుకుంటారంటే, రాలేదు అనుకుంటున్నారు గానీ, రాకుండా చేస్తున్నవాడు ఎవరో మీకు తెలీదు. సో, అందుకనే ఈ విషయాన్ని పౌలు గారు చెప్పారు. కొరింథీ పత్రికలో రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో ఏం చెప్పారో చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము వచనం 17. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీ యొద్దకు వచ్చి అన్నాడు. రెండవ కృపావరం. ఎవరైనా చెప్తారా? కొరింథీ రెండో పత్రికలో ఉన్న కృపావరం. కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో ఉన్న కృపావరం ఎవరికైనా తెలుసా? కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో ఉన్న కృపావరం. మీరు చదవండి 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో ఈ కృపావరం గురించి రాశాడు. రాస్తూ 9వ అవును. అధ్యాయం ఆఖరి వచనంలో అన్నాడు. చెప్పసఖ్యము కాని ఆయన వరం అన్నాడు. ఆ వరం ఏందంటే దాతృత్వం.
అంటే ఇచ్చే విషయం అన్నమాట. సో, ప్రభువుకి ఇచ్చుట అనే వరం ఆల్రెడీ మాసిదోనియా ప్రాంతంలో ఉంది. కానీ అకయ ప్రాంతంలో ప్రారంభించబడాలి. కాబట్టి ఈ వరాన్ని విడుదల చేయడానికై నేను రావాలి మీ దగ్గరికి అనుకున్నా. సో, ప్రభు ఉద్దేశ్యం ఏంటి? నేను వారి మధ్య నివసించాలి. వారు నా కొరకు మందిరం నిర్మించాలి. సొలొమోనుతో గూడా ఏం జెప్పాడు? ఇశ్రాయేలీయులనే నా ప్రజలు నేను విడిచిపెట్టక వారి మధ్యలో నేనుండాలి. సో, నేను వారి మధ్యలో ఉండాలి అని కోరుకున్నాడు. కానీ మీలో ఒకడు నా రాకను ఆటంకపరుస్తున్నాడు. అది పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. మీలో ఆహ్, నా అపోస్తులత్వానికి మీరే ముద్ర, నా పరిచర్యకు మీరే పత్రిక, అయినా కూడా ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు అనే మాట చెప్పాడు. దయచేసి వినండి. ఈరోజు మనుషులు ఎలా తయారైతారంటే, ప్రయాసపడి కట్టుకున్న సంఘాల్లో, పరిచర్యల్లో చిన్న కుమారుడిలాగా అంతా కూర్చుకున్న తర్వాత తండ్రినే వదిలి దూరంగా దాన్ని తీసుకెళ్ళిపోవాలనే దురుద్దేశం వచ్చేసిద్ది. అంటే ప్రజలకు వాళ్ళు చెప్పే మాటలెలా ఉంటాయంటే, అసలు దీన్ని ప్రారంభించడంలో కష్టపడిన వాడి మీదే చెడ్డ మాటలు వదిలి, ప్రజలనందరిని తమ వెంట ఈడ్చుకొనెళ్ళిపోయి, ఆ వ్యక్తినే రాకుండా చేయాలని కుట్ర పన్నుతారు. అలా చేశారు ఈ విషయంలో. పౌలేమైనా బోధ విషయంలో తప్పాడా? పౌలు గారేమైనా ఉపదేశం మార్చాడా? మార్చలేదు. అటువంటి విషయమైతే మన సంఘాలు ప్రారంభించినప్పుడు ఆయన ఈ ఉపదేశంలో ఉన్నాడు. కానీ ఉపదేశం తప్పాడు కాబట్టి ఇప్పుడు ఆయన పిలవట్లేదు మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఉపదేశం విషయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. కానీ ఆయన్ని రాకుండా చేయాలని ఇక్కడ కుట్ర పన్నుతున్నాడు. అందుకనే పౌలు గారు ఈ పత్రిక రాస్తూ అన్నాడు, "అసలు నేనొస్తే కృపావరం వస్తది. కానీ నన్ను రాకుండా చేయాలని ఆటంకం చేస్తున్నారు" అనే మాట జ్ఞాపకం చేశాడు. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, 4 అధ్యాయం చూడండి. 4 అధ్యాయం వచనం 19 చదువుదాం. లేదా వచనం 18. 4 అధ్యాయం వచనం 18. నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తిని తెలుసుకొందును. యెస్. ఈ మాట మనం చాలా సార్లు వింటున్నాం. మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ జూమ్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మన మధ్యకు ప్రభువు రావాలి. ఓకే. తర్వాత మన కాన్ఫరెన్స్‌లు జరుగుతున్నప్పుడు ప్రభువు మన మధ్యకి రావాలి. నేనో ప్రశ్న అడుగుతా. మీలో ఎంతమంది తణుకు కాన్ఫరెన్స్‌కొచ్చారో నాకు తెలీదు కానీ, మన మధ్యకు ప్రభువు వచ్చాడు అని మీరెవరైనా చూసారా? తణుకు కాన్ఫరెన్స్‌కొచ్చినప్పుడు మన మధ్యలో ప్రభువు ఉన్నాడు అన్నట్లు ఎవరైనా గమనించారా? గమనించి ఎలా తెలిసింది మన మధ్యలో ప్రభువు ఉన్నాడు మనకి? ఆయన ఆయన స్వరం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఆ విధానాన్ని బట్టి. సరే నేనిలా అంటాను. ప్రభువు మన మధ్యలోకొచ్చాడంటే, ప్రభువు మన మధ్యలో వసించాడంటే, ప్రభువు మనతో మాట్లాడాడంటే, ఆ పరిచయను దేవుడు అనుమతించాడు. ఓకే. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇంజరంలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇంజరంలో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు నిన్న ప్రసాద్ గారు చాలా విషయాలు చెప్పారు గానీ, ఒక విషయం చెప్పారు దేవుని సేవకులు. ఆ విషయం ఏందంటే, ఇక్కడ వస్తున్న వర్తమానాలను బట్టి దేవుడు ఈ మీటింగ్స్‌ని ఆమోదించాడు అని సేవకులు చెప్పారు. అంటే వస్తున్న రివల్యూషన్ బట్టి, ప్రత్యక్షతను బట్టి ఈ మీటింగ్స్‌ని దేవుడు ఆమోదించాడు, ముద్ర వేశాడు అని చెప్పారు. మే 1, 2 తేదీల్లో మీటింగ్స్ జరిగినాయి. ఎక్కడ జరిగినాయో తెలుసుగా? మే 1, 2 తేదీల్లో. అప్పుడు గూడా వర్తమానం వచ్చింది. ప్రభువు తన దాసుల్ని నిలబెట్టి మాట్లాడాడు. అప్పుడు ప్రత్యేకంగా మన గర్భములో ఉన్న ఆత్మకార్యాలనే దాని గురించి ప్రభు మాట్లాడాడు. అప్పుడు గూడా మనం ఏమి నమ్మాం? దేవుడు ఈ మీటింగ్స్‌ని ఆమోదించాడు అని. సో, మనం కూడి వస్తున్నప్పుడు మన మధ్యకు ప్రభువొస్తే, వాటిని ప్రభువే ఆమోదించినప్పుడు వాటి మీద బురద జల్లటానికి మీరు ఎంతటి వారు, నేను ఎంతటి వాడిని. సో, అది గుర్తుపెట్టుకోండి. ఈ మీటింగ్స్ ఇంత అవసరమా? ఇంత ఖర్చు అవసరమా? ఇది అవసరమా? అది అవసరమా? నేనిలా అంటాను. మరి మీ సొంత ఇంట్లో మీరెందుకు అంత ఖర్చులు పెడుతున్నారు? మీ సొంత విషయాలకి మీరెందుకు అంత ఖర్చులు పెడుతున్నారు? చూసారా? అంటే మనుషులు ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకియొచ్చు కదా! అంటే వెంటనే అక్కడేం రాసాడు?
వాడిలా చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. సో, సేమ్ అలాగే ఈ దినాల్లో పరిచర్యను ప్రభువే ఆమోదిస్తున్నాడంటానికి ముద్ర ఏందంటే, ఆయన మన మధ్యలో ఉండటం. ఆయన మనకు వర్తమానం ఇయటం. ఆయన మనతో మాట్లాడటం. అది జరిగాక ఇంక దాని గురించి నువ్వెప్పుడు సెకండ్ వర్డ్ మాట్లాడొద్దు. నీలో సెకండ్ థాట్ రాకూడదు. వచ్చిందంటే ఖచ్చితంగా దానికి నువ్వు లెక్క చెప్తావు. దేవుడు యోధా పత్రికలో ఏం రాశాడు? భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పింపజేస్తాడని చెప్పాడు. మీరు గూడా చూడండి, ప్రత్యక్షపు గుడారం గురించి ప్రభువు చెప్పిన మాటలో నిర్గమకాండంలో మనం ఏం చూస్తామంటే 25వ అధ్యాయంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించాలి అని చెప్పినప్పుడు వారందరికీ ఏం చెప్పాడంటే, మీరందరూ కూడా అర్పణలు తీసుకొని రండి అని చెప్పాడు. నిజంగా ఈ మీటింగ్స్‌ని ప్రభువే జరిగిస్తున్నాడు. మన మధ్య ప్రభువు ఉన్నాడు అని మీకు మీటింగులకు రాకముందు తెలీదు. కాబట్టి మీటింగులకు రాకముందు మీరెలా ఉన్నా, మీటింగ్స్ అయిన తర్వాతైనా, బ్రదర్ నేను మీటింగ్స్‌కొచ్చాను. ప్రభు ఆ మీటింగ్స్ మధ్యలో ఉన్నాడు. ప్రభు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. సో, మీటింగ్స్‌కి నా వంతు సహకారం అని చెప్పి మనం సహకరించాలి. ఎందుకంటే ముందు మనం అసలు దేవుని ద్వారా జరుగుతున్నాయా? మనుషుల ద్వారా జరుగుతున్నాయా? అనే ఆలోచన మనకుండటం తప్పేం కాదు. ఎందుకంటే ప్రతిదాన్ని వివేచించమన్నాడు గదా! కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయంలో ప్రభు బల్ల ఎలా తినమన్నాడు? 29వ వచనంలో వివేచించి తినమన్నాడు. కాబట్టి కొలస్సి 1:12లో కూడా ఏమన్నాడు? మనకు ఆత్మ సంబంధమైన వివేకం ఉండాలన్నాడు. ఏదో ఒక వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి గుడ్డిగా వెళ్ళిపోవద్దు. సో, నేను గూడా వివేచిద్దామని వివేచించండి. నో ప్రాబ్లమ్. వివేచించిన తర్వాత ఇది యెహోవా వల్ల జరిగిన కార్యమే అని తెలిసినప్పుడు వాళ్ళేమన్నారు? మేము అవునని గాని, కాదని గాని చెప్పజాలమన్నారు. ఇది దేవుని వల్ల జరుగుతున్న కార్యం అని తెలిసాక దాని మీద మీరు కామెంట్స్ ఎలా చేస్తారు? చేస్తున్నారంటే అర్థమేంటి? నువ్వు గొప్పవాడిగా నిన్ను నువ్వు తెలియజేసుకుంటున్నావు. సో, గారడీ సీమోన్ చేసిన పనేంటి? తానొక గొప్పవాడని చెప్పుకున్నాడు. మీరు గూడా అట్లా చెప్పుకోకండి. ఎందుకంటే ఈ దినాల్లో మన మధ్య ప్రభువు ఉండటం మనం క్లియర్‌గా చూస్తున్నాం. ప్రభువు తన యొక్క ప్రత్యక్షతను మనకివ్వటం మనం క్లియర్‌గా చూస్తున్నాం. సో, మన వంతు ఏం చేద్దామంటే, మనం చేయగలిగింది మనం చేద్దాం. సో, దానికి ప్రతిదానికి మనకు ప్రతిఫలం ఉంటది. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడనమాట. సొలొమోను ఎలా కట్టాడు ఈ మందిరాన్ని అని మనం పరిశీలన చేస్తున్నప్పుడు సొలొమోను కట్టిన ఈ మందిరాన్ని మనం రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు వీటిని ఆయన లెబానోన్ నుంచి తెచ్చిన దేవదారు మ్రాణులతో, సరళపు మ్రాణులతో, తర్వాత బంగారంతో ఆయన దీనిని చక్కగా నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి మనం రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, ఈ మందిరాన్ని 9వ వచనం చూడండి ఎలా నిర్మించారో వీటిని మనం చూస్తున్నాం. చాలా విషయాలున్నాయి. సిద్ధపరిచి తెచ్చిన రాళ్ళతో కట్టారు. ఆహ్, ఈ ప్రకారం అతడు మందిరమును కట్టించుట ముగించి, మందిరమును దేవదారు దూలములతోనూ, పలకలతోనూ కప్పించెను. మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరల ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను అనే మాట చూస్తున్నాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇంత ఖర్చు అవసరమా? ఓకే. ప్రత్యక్షపు గుడారం నిర్మించడానికి ఎంత ఖర్చు పెట్టారు? మీరు చూడండి ప్రత్యక్ష గుడారంలో మొదటి అర్పణ ఏది? మందిర నిర్మాణం కొరకై వాడిన మొదటి అర్పణ. బంగారం అండి. ఫస్ట్ దేవుడు చెప్పిందేందంటే మీరు బంగారం తేండి. తర్వాత వెండి తేండి. తర్వాత ఇత్తడి తేండి. తర్వాత మిగిలిన విషయాలు చెప్పాడు. అంటే ప్రభువు మనల్ని మనకిచ్చిన దానిలో మెయిన్‌గా మన మందిరం కొరకు వాడాలని ప్రభువు మనకు చెప్తున్నాడు. ఏ మందిరం అది? ఏ మందిరము? మందిరం అంటే అర్థం ఏంటి? మందిరం అంటే కూడి రావటం. మందిరం అంటే మన మధ్య ప్రభువు ఉండటం. మందిరం అంటే మన మధ్యలోంచి ప్రభువు మాట్లాడటం. దాని కొరకే మనం ఇన్వెస్ట్‌మెంట్ లేదా ప్రభువు మనకిచ్చిన ప్రేరేపణను బట్టి మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నాం. నాకు మీకు దేవుడిచ్చిన ఈ అనుభవాన్ని ఎవరు మన యొద్ద నుండి తీసివేయలేరు. గుర్తుపెట్టుకోండి. దేవుడు గాని మనకు అర్పించే వరం ఇస్తే, ఆ వరాన్ని మన యొద్ద నుండి ఎవరు తీయలేరు. అది వరం. వరం అంటే అది ఎలా జరిగిద్ది? అది ఎలా ఆపరేట్ అయిద్ది?
వరం అనేది ఎప్పుడైనా కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆపరేట్ అయిద్ది. కాబట్టి మనల్ని చూసి కూడా కొంతమంది కానుకలు ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. కానీ అది వారు చేయలేరు. ఎందుకంటే అది వరం కాదు కాబట్టి. కాబట్టి మీలో ఈ వరము ఒకవేళ ఉంటే ఖచ్చితంగా అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా వరాలను నిర్వహించేవాడెవరంటే ఆత్మ మాత్రమే. 11వ వచనం. పరిశుద్ధాత్ముడు వరాన్ని ఆపరేట్ చేస్తాడు. కాబట్టి ఇచ్చే విషయంలో ఏదైతే ఉందో అది కేవలం వరము ద్వారానే జరగాలి. మీరు చూడండి, ఈరోజు మనము చాలా ఖర్చులు పెడుతున్నాం. దేవుని సేవకులు ఒక పాట రాశారనమాట. ఆ పాటలో ఇంటికి, పెండ్లికి, వస్త్రములకు ఆర్భాటముగా అర్పిస్తావు. ప్రభువు పనికి ఆలోచించి చింతిస్తావు న్యాయమా అని ఒక కీర్తన రాశారు. ఆ కీర్తన చాలా మందికి తెలుసు. దేవుని సేవకులు రాజేష్ అన్న అది ఆల్బమ్‌లో పాడారనమాట. ఆ కీర్తనలో ఇంటికి, పెండ్లికి, వస్త్రములకు ఆర్భాటముగా అర్పిస్తావు. ప్రభువు పనికి ఆలోచిస్తావు, చింతిస్తావు న్యాయమా అని రాశారు. సో, నేను గూడా ఇదే చెప్తున్నాను. మనము దేవుని మందిరం కొరకై లేదా కూడి వచ్చేదాని కొరకై, మన మధ్యలో ప్రభువు వసించేదాని కొరకై, మనం చేస్తున్న ఏదైనా కూడా అది వరము ద్వారా జరగాలి. ఇలా జరుగుతున్నప్పుడు ప్రభువు మనకి ఒక వాగ్దానం గూడా ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏందంటే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 9వ అధ్యాయం 8వ వచనం. మరియు మరియు అన్నిటి యందు అన్నిటి యందు ఎల్లప్పుడును ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. అదనమాట. సో, ప్రభువు మందిరం కొరకై లేదా ప్రభువు పని కొరకై. మందిరం అన్న, పనన్న ఒకటే. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో చదువుతాం గదా! నేను నా తండ్రి మందిరంలో ఉండవలెనని మీరు ఎరగరా అనే దగ్గర ఏముంది? నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీరు ఎరగరా అనే దగ్గర నా తండ్రి మందిరంలో ఉండవలెనని మీరు ఎరగరా అని 49లో రాశాడు. కాబట్టి దేవుని పని కొరకే మనం ఖర్చు పెడుతుంది ఏదైతే ఉందో, దాని యొక్క ఫలితం ఏందంటే, మనలో మనం ఎల్లప్పుడూ సర్వసమృద్ధి గలవారమే అంటాం. కొన్నిసార్లు మనం దొంగతనం చేస్తున్నామా దేవుని సొమ్ము? లేదా దేవుని సొమ్ము మనం ఏదైనా అక్రమంగా వాడుతున్నామా అని మన మీద టెస్టులు జరగాల. మనం లెక్కలు చెప్పాల. అలా చెప్పినప్పుడు, అరే! దొంగతనం గాదు చేస్తుంది. ఇంకా ఇతడే దేవుని పనికి ఖర్చు పెడుతున్నాడని రిపోర్ట్ రావాలి. అర్థమైందా మీకు? ఇతడు దేవుని సొమ్మును దొంగిలిస్తున్నాడా? దేవుని సొమ్మును ఇతడు అక్రమంగా వాడుతున్నాడా అని మన మీద గాని పరిశోధన జరిగితే దాని రిజల్ట్ ఎలా రావాలంటే, ఇతడు దేవుని సొమ్మును దొంగిలించట్లేదు. ఇతడే దేవుని పని కొరకే ఖర్చు పెడుతున్నాడని రిజల్ట్ రావాల. ఎందుకంటే మన ప్రభువు మనల్ని అలాగ గిన్నె నిండి పొర్లేవారుగా చేశాడు. సో, అందుకనే దేవుని పని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ కృపావరాన్ని దేవుడు మనకిస్తాడు. మనకిస్తే మనం ఖచ్చితంగా మనలో మనం ఎల్లప్పుడూ సర్వసమృద్ధి గలవారమై ఉంటాం. ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి ప్రభు ఎల్లప్పుడూ మన ఎడల సమస్త విధములైన కృపను ఆయన విస్తరింపజేస్తాడు. ఈరోజు మనం డబ్బులు పెట్టినా రానియి చాలా ఉన్నాయి. ఏమి రావు చెప్పండి? అసలు ఫస్ట్ విషయం చెప్పండి. మనం డబ్బులు పెట్టినా రానిదొకటి చెప్పండి. ఇప్పుడు మనం ఒక రూ. 1,00,000 ఒక 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 పెట్టేసి మీటింగులు పెట్టేసాం. 5,00,000 మీటింగులు పెట్టినా రానిదేంటి చెప్పండి? మన మీటింగ్స్‌లో. వాక్యాలు రావు, సందేశాలు రావు. అంతే. అదే గుర్తుపెట్టుకోండి మీరు. సమస్త విధములైన కృప అంటే ఏంటంటే ఆయన వర్తమానం. మనం ఎంత ఆర్భాటం చేసినా అక్కడ ప్రభువు లేకపోతే ఏమి లేదు. కాబట్టి మనమందరం గూడా ఏదైతే ప్రభు దగ్గర నుంచి పొందుతున్నామో ఇది వాస్తవంగా మనం వెలకట్టలేనిదన్నమాట. అందుచేత దేవుడు ఖచ్చితంగా ఇందులో ఎవరైతే సమర్పణ హృదయం కలిగున్నారో మీరు ఆల్రెడీ మీ జీవితంలో చూసుకోండి దేవుడు మీకు సర్వసమృద్ధి ఉంచాడు అన్ని విషయాల్లో. సో, ఏ విషయంలో కొదువు లేని వారుగా చేశాడు. ఇంకా మనం అనేకుల హస్తాలను బలపరచడానికి దేవుడు వాడుకుంటాడు. కారణం ఏందంటే, మనము ఇచ్చే విషయంలో మన యొక్క సొంత బలంతో చేయకుండా, బలవంతంగా కాకుండా, సణుక్కొనకుండా, పిసినితనంతో కాకుండా, వరాన్ని బట్టి ముందుకెళ్తున్నాం. సో, ఇవ్వాలని మీకుంది. కానీ వరం లేకపోతే ఆహ్, అక్కడ కార్యసిద్ధి కలగదు. ఇదే వర్తమానం. మొన్న ఆదివారం వచ్చిన వర్తమానం ఏందంటే, మనకి ఇవ్వాలని ఉంటుంది. లేదా మనకు చేయాలని ఉంటుంది.
అలా చేయకపోతే నేను 3 వర్తమానాలు చెప్పాలి. ఒకటే వర్తమానం చెప్పాను. ఎందుకంటే పందలపొరలో మీటింగ్ క్యాన్సెల్ అయింది ఆ రోజు. సో, ఆ రోజు వర్తమానం రోమాపత్రిక 7 నుంచి చెప్పలేదు. కానీ మూడో పాయింట్ మాత్రం ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మందికి చెయ్యాలని ఉంటుంది. కానీ వరం లేదు. వరాలు ఎందుకు రావట్లేదు మనకంటే, ఆయన మన మధ్యలోనికి వస్తే ఆటంకం ఏది కలగకుండా ఉంటే ఖచ్చితంగా వరాలు విడుదలవుతాయి. నేను నమ్ముతున్నాను. దైవ కుమారుల ఉత్సవాల్లో అనేక వరాలు విడుదలవుతాయని నేను నమ్ముతున్నాను. దానికి సూచనగానే దేవుడు కాన్ఫరెన్స్ రాజమండ్రిలో జరిగించిన రోజు దేవుడు ఒక వరాన్ని విడుదల చేశాడు. సో, మీలో కొంతమంది సాక్ష్యం గూడా నాకు పంపించారు. అన్న నేను ఇప్పటి నుంచి ఆత్మలో మాట్లాడటం ప్రారంభించబడిందని. సో, నేనేం జెప్తున్నానంటే ఇంకా వరాలు విడుదలగును గాక. ఎందుకంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3లో చెప్పినట్లుగా అక్కడ ఏం జ్ఞాపకం చేశాడంటే, పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేత ఆయన సాక్ష్యమిస్తాడు అని చెప్పాడు. మనకిప్పుడు సాక్ష్యం జెప్పాల్సింది మనుషుల కంటే ఎక్కువ పరిశుద్ధాత్ముడినే. ఎందుకంటే మనుషుల సాక్ష్యం గూడా కొంతమంది విని గూడా విననట్టు ఉంటారు కాబట్టి, మనం ఇప్పుడు ఇక డైరెక్ట్‌గా పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అవుదాం. పరిశుద్ధాత్ముడే ఈ పరిచర్యకు సాక్ష్యమిచ్చును గాక. లేదా ఇలా చెప్దామా? పరిశుద్ధాత్ముడే మన యొక్క ఏర్పాట్లకు సాక్ష్యమిచ్చును గాక. ఆయన వరములు ఇవ్వటం ద్వారా సాక్ష్యమిస్తాడు. సో, వరాలు విడుదలైతే కార్యాలు జరుగుతాయి. పేతురు మొదటి పత్రిక 4 అధ్యాయం 11లో చెప్పినట్లుగా వరము ఆహ్, కృపావరం అనేది ఖచ్చితంగా అది దేవుని సామర్థ్యంతో జరిగే పని కొరకై విడుదలవుతుందనమాట. సో, దేవుడు వరం గురించి ఇలా రాయించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పసఖ్యం కాని ఆయన వరమును బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పాడు. కాబట్టి మొదటి మందిరం ఆత్మ సంబంధమైన మందిరం వరంతో ప్రారంభించబడింది. గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ చర్చ్ లేకపోతే ఫస్ట్ గ్యాదరింగ్ బైబిల్‌లో ఆత్మ సంబంధమైన నిజస్వరూపమైన మందిరం వరముతో ప్రారంభించబడింది. ఈనాటి మందిరాలు స్కిల్స్‌తో నడుస్తున్నాయి. వరంతో ప్రారంభించబడిన మందిరాలు ఇప్పుడు దేనితో నడుస్తున్నాయంటే మనుషుల యొక్క టాలెంట్స్‌తో నడుస్తున్నాయన్నమాట. అయితే దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. ఈ కడవరి దినాల్లో మళ్ళా మనం వరము యొక్క ప్రాముఖ్యత వైపు తిరుగుతున్నాం. పరిశుద్ధాత్మ యొక్క వరాలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే వరము వేరు, మన సామర్థ్యం వేరు. వరంలో దేవుని సామర్థ్యం ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు సింపుల్‌గా ఇలా చెక్ చేయొచ్చు కూడా. వరం పనిచేసినప్పుడు మనిషి అతిశయించడు. కానీ వరం పని చేయకపోతే మనిషి అతిశయిస్తాడు. మనిషి అతిశయించిన ప్రతి చోట మనిషి చెడ్డ మాటలు చెప్తాడు. చెడ్డ మాటలు చెప్తున్నాడంటే ఆ మనిషి ఖచ్చితంగా భాగాలు చేస్తాడు. సో, ఈ 3 కూడా మన యోహాను రాసిన మూడో పత్రికలో మనం గమనిస్తాం. యోహాను రాసిన మూడో పత్రిక. మొన్న థామసు వాక్యం చెప్తూ యోహాను మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక మీద ఒక తలంపును అందించాడు. మీలో కొంతమంది విన్నారు. సో, మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను మూడో పత్రిక 9వ వచనంలో అతిశయం కోరుకునే వ్యక్తి చేసే మొదటి పనేందంటే చెడ్డ మాటలు చెప్తాడు. అది గుర్తుపెట్టుకోండి. మీకెవరైనా చెడ్డ సమాచారం ఎక్కువ చెప్తున్నారంటే అతడు ప్రధానత్వం కోరుకుంటున్నాడని అర్థం. తర్వాత అతడేం చేస్తాడంటే 10వ వచనం ప్రకారం అతడు భాగాలు చేసేస్తాడు. సో, భాగాలు చేసేస్తాడు. ఇదంతా ఎందుకొస్తుంది మనిషిలో? ఎందుకంటే అతడు వరం ద్వారా వాడబడట్లేదు. ఈరోజు మన సంఘాలు పాడవకుండా ఉండాలంటే వరం ప్లేస్‌లో ప్రవేశించిన దాన్ని మీరు తీసేసేయండి. ఓకే. వరం ద్వారా పని చేయని దగ్గర మీరు తీసేసేయండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు. ఆ పాతదైన పులిపిండిని మీలో నుండి తీసి పారవేయడు. పాత నిబంధనలో లేనివేంటి? కృపావరాలే గదా! పాత నిబంధన మందిరంలో కృపావరాలు లేవు. క్రొత్త నిబంధన మందిరమే కృపావరంతో ప్రారంభించబడింది. కాబట్టి ఇప్పుడు వరాన్ని రీప్లేస్ చేస్తున్న వాడెవరు? మీరు గుర్తుపట్టండి. మీరేం జెప్తారంటే, "నువ్వు పాట పాడుతున్నావు. కానీ వరంతో పాడట్లే. స్వరంతో పాడుతున్నావు. వరంతో పాడు." వరంతో పాడుతున్న వ్యక్తిని ఎలా కనిపెట్టొచ్చంటే, ఈ కీర్తన పాడటం ద్వారా వాక్యం కొరకే హృదయాలను సిద్ధపరచొచ్చు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి కొంతమంది పాటలు పాడితే, ఆ స్థలమంతా గూడా తేజస్సుతో నింపబడుతుంది. ఆ స్థలమంతా గూడా వాక్యం వినే వాతావరణంతో నింపబడుతుంది. సో, దాన్ని మనం ఈ మీటింగ్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేద్దాం. మనం పాడుతుంటుండగా
మేఘము మందిరమును కమ్మెను, యెహోవా తేజస్సు మందిరమును నింపెను అనేది దేవుడు జరిగించును గాక. అలాగు జరిగితే ఏం జరిగిద్దంటే, ప్రజల హృదయాలు ఆటోమేటిక్‌గా వాక్యం వినడానికి సిద్ధమవుతాయి. ఓకే. చూడండి, ఈరోజు వరం పని చేయాల్సిన చాలా చోట్ల నేను ఎగ్జాంపుల్ పాటల గురించి చెప్తున్నాననమాట. చాలామంది తమ యొక్క గాత్ర ప్రదర్శన చేయటానికి రెడీగా ఉంటారు. సో, ప్రదర్శనశాల అయిపోయింది సంఘాలు. సంఘాలు ప్రదర్శనశాల గాదు. సంఘాలు వరాల ద్వారా వాడబడాలి. వర్తమానాలు గూడా చాలామంది వరంతో చెప్తున్నారు. దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకంటే, మీ వరాల వల్లే మాకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు మాట్లాడుతున్న వర్తమానం వరం ద్వారా మాకు క్షేమాభివృద్ధి కలుగుతుందనమాట. కాబట్టి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించాలంటే వరం. అంతేగాని ఆహ్, నాకు 2 ప్రసంగాలున్నాయి ఈ మీటింగ్స్‌లో. లేపోతే నాకొక వర్తమానం ఉంది. నాకు తెలిసింది. నేనసలు ప్రసంగికుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావు. ప్రసంగికులు కావద్దు. మనకెవరికీ ప్రసంగికులనే టైటిలొద్దు. భారం గావాలి మనందరికి. భారం ప్రత్యక్షతలోంచే పుట్టిద్ది. అసలు ప్రభువా ఇదే ప్రార్థన చేయండి. కూడి వస్తున్న వారు నీ ప్రజలు. వారి సమయం నేను తినకుండుదును గాక. అది ప్రార్థన చేసుకోండి. కూడి వస్తున్న వారు నీ ప్రజలు. వారి విలువైన సమయం నేను తినకుందును గాక. కూడి వస్తున్న వారు నీ ప్రజలు. వారి మధ్యలో నేను నిలబడినప్పుడు, నీ కుమారుడిని మాత్రమే నేను కనపరచుదును గాక. ఇప్పుడు చూడండి, దేవుడు మిమ్మల్ని తలంపులతో నింపుతాడు. సో, రాను రాను మన పరిచర్యలో, మన మందిరాల్లో వరము యొక్క స్థానములో ఉన్న ఆ ఇష్మాయేలును మనం ఇక బయటికి పంపించాలి. ఎందుకు పంపించాలంటే, వరము ద్వారానే దేవుని కార్యాలు జరుగుతాయి. కాబట్టి సొలొమోను కట్టిన మొదటి మందిరంలో చాలా విలువైన వాటిని ఉపయోగించాడు. ఆ రోజుల్లో సొలొమోను దగ్గర చాలా విస్తారమైన ధనముంది. ఆయన చాలా ఖర్చుతో దీన్ని చేశాడు. ఈరోజు మనం దేవునికి ఏదైనా ఇవ్వాలంటే అది వరం ద్వారానే జరుగుతుంది. కాబట్టి నేను రెండో విషయంలో మొదటి విషయం, నేను వారి మధ్యలో ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. రెండో విషయం, ఆయన వరములు మన మధ్యలో ఉండటానికి మందిరం కట్టబడాలి. ఆయన మన మధ్యలో ఉండాలి. ఆయన స్వరం మన మధ్యలో ఉండాలి. రెండోది, ఆయన వరములు మన మధ్యలో ఉండాలి. ఓకే. ఆయన స్వరం, రెండవది ఆయన వరం. ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఇదే మళ్ళీ రాజుల మొదటి గ్రంథంకి మనం వస్తున్నప్పుడు, దేవుని వాక్యంలో సొలొమోనుకు దేవుని యొక్క వర్తమానము చాలా క్లియర్‌గా దేవుడు చెప్పాడు. అదేందంటే, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 11 చూడండి. 11. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను. ఈ మందిరము నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను, న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటి గైకొన్న యెడల, నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదను అని చెప్పాడు. సో, ఇందులో ఉన్న మూడవ విషయం ఏందంటే, సొలొమోను మందిరం కట్టినప్పుడు చాలా క్లియర్‌గా ఏం చెప్పాడంటే, నువ్వు మోషే ఆజ్ఞలు లేదా నా కట్టడలు, న్యాయ విధులు నువ్వు అనుసరించాలి. నియమించిన ఆజ్ఞలన్నిటిని నువ్వు గైకొనాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి? 10 ఆజ్ఞలు గైకొనమనే గదా! 10 ఆజ్ఞలు మనం ఎప్పుడు గైకొనగలం? రోమా 3:31 ప్రకారం విశ్వాసము ద్వారానే ధర్మశాస్త్రమును స్థిరపరచగలం. అంతేనండి? అంటే ధర్మశాస్త్రం స్థిరమవ్వటం అంటే ఏంటి? పాపం చేయకుండా ఉండటం. లేదా ఇలా చెప్పనా? పాప శరీరం నిరర్ధకమవటం. పాపం చేయకుండా ఉండటం కంటే చాలా ఉన్నతమైన మాట ఏదంటే పాప శరీరం నిరర్ధకమవటం. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తెలియక పొరపాటుగా ఆహ్, మీరు ప్రకటించే బోధ పాపం చేయడానికి లైసెన్స్ అంట గదా! మీరు ప్రకటించే వాక్యం పాపం చేయడానికి ఒక సోర్స్ అంట గదా! అని ఎవరైనా ఒకవేళ మాట్లాడితే, ఆ! లేదు లేదు అని చెప్పేదానికంటే మా వర్తమానంలో ఎక్కువ వినపడే పదము పాప శరీరం నిరర్ధకమవటం. పాప శరీరం నిరర్ధకమవుతుందంటే అర్థం ఏంటి? శరీర ఆశలు, శరీర దురాశలు, ఇచ్చలు గూడా సిలువ వేయబడినట్లుగా మనం జీవించటం అన్నమాట. కాబట్టి మూడవది, ప్రభువు కోరుకున్న ప్రాముఖ్యమైన సంగతి, ఆయన పరిశుద్ధత మన మధ్య ఉండాలి. సో, ఆయన స్వరం మన మధ్యలో ఉండాలి. ఆయన వరములు మన మధ్యలో ఉండాలి. మూడవది, ఆయన పరిశుద్ధత మన మధ్యలో ఉండాలి. ఇశ్రాయేలు పాడిన మొదటి కీర్తనలో పాడిన పాటేందంటే, నిర్గమాకాండం 15 అధ్యాయం 11 వచనం, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అని పాడారు.
దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండాలి అనేది ప్రభు కోరుకున్నాడు. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీకు అనుకూలమని కూడా దైవ గ్రంథంలో వ్రాయబడింది. నీ మందిరంలో పరిశుద్ధత ఉండాలి. మీరు చూడండి, మనం పట్టుకున్న గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. మనం చదువుతున్న వాక్యం పేరు పరిశుద్ధ లేఖనాలు. మనం పాడుతున్న పాటలో మన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పాడుతున్నాం. మనము చెప్తున్న మందిరం పేరు పరిశుద్ధ దేవాలయం కదా! మన పేరు పరిశుద్ధులు. అయితే మన ప్రవర్తన కూడా పరిశుద్ధంగా ఉండాలి. సో, అది ప్రభువు మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే, ప్రభువు మనకి కావలసిన వాటినిచ్చాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం ప్రకారం మీరు కావలసిన వాటిని ఇయ్యకుండా పంపించొద్దన్నాడు గదా! ఆయన మనకు కావలసినవన్నీ ఇచ్చాడు. పరిశుద్ధంగా ఉండటానికి ఏం గావాలి? పాప శరీరం నిరర్ధకం అవ్వాలి. పాప శరీరం నిరర్ధకం అవ్వాలంటే ఏం జేయాలి? ఆత్మానుసారంగా వెళ్ళాలి. ఆత్మానుసారంగా వెళ్ళాలంటే ఏం జేయాలి? రోమాపత్రిక 8వ అధ్యాయం 3, 4 వచనాల ప్రకారం జరిగిన పాప పరిహారాన్ని మనం నమ్మాలి. దానికి మనకు కావాల్సినన్ని వర్తమానాలిచ్చాడు. ఆయన మన కొరకు చేసిన ఆ ప్రాయశ్చిత్తాన్ని, చెల్లించిన ఆ పరిహారాన్ని మనం నమ్మటానికి మన ప్రభు చాలా వర్తమానాలు మనకిస్తున్నాడు. సో, ఆ వర్తమానాన్ని బట్టి మనం పాప శరీరం నిరర్థకం చేసుకోవడం ద్వారా ఆయన పరిశుద్ధత మన మధ్యలో ఉంటుందన్నమాట. సో, దేవుడు ఇలాగు మన సంఘాలను దీవించును గాక. ఓకే. కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చూడండి. ఆహ్, ఆ దినాలలో లోకములో ఉండే గుడుల్లో, లోకములో ఉండే దేవాలయాల్లో వ్యభిచారం చేసే స్త్రీలుండేవారు. సో, అందుకనే కొరింథీ పత్రిక రాస్తున్నప్పటికి కొరింథీ పట్టణం అలాగుందన్నమాట. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు ఆ దినాల్లో ఉన్న సంగతులను గూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో, నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు కూడా దేవుని యొక్క సంఘంలో వ్యభిచారం చేస్తున్న వాళ్ళున్నారు. సో, ఈ మాట నేను చెప్పి ముగిస్తున్నాను. దేవుని యొక్క సంఘంలో వ్యభిచారం చేస్తున్న వాళ్ళున్నారు. అక్రమం జరిగిస్తున్న వాళ్ళున్నారు. జారత్వం చేస్తున్న వాళ్ళున్నారు. అయితే మనకు దేవుడు వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి కావలసినవి ఇచ్చాడు. కాబట్టి వాటిని వినియోగించుకుందాం. వాటిని వినియోగించుకొని అపవిత్రత జరిగించకుండా మనం జాగ్రత్త పడాలని వాక్యం మనకు ఈ ఉదయకాలం హెచ్చరిస్తుంది. ఎందుకంటే పేతురు పత్రికలో ఏమన్నాడు? మొదటి అధ్యాయంలో నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నెక్స్ట్ వచనంలో ఏముంది? క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏందంటే నీలో పరిశుద్ధత లేకపోతే నీ ద్వారా దేవుడు ఏ పని జరిగించడు. వరం ఉంటే సరిపోద్దా? చెప్పండి. వరం ఉంటే సరిపోద్దా? పరిశుద్ధత అనేది వరమా? ఫలమా? పరిశుద్ధత అనేది వరమా? ఫలమా చెప్పండి? ఫలం. ఫలమండి. పరిశుద్ధత ఫలం. సో, చాలా మంది ఆత్మ వరం ఉంది గదా! కాబట్టి నేను ఏదైనా చేసేస్తానని ముందుకెళ్ళిపోతున్నారు. నేనిలా చెప్తాను. ఆత్మ వరమే ప్రాముఖ్యమైనది గాదు. ఆత్మ ఫలం గూడా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆత్మ వరముండి మనం వెళ్తున్నా గూడా ఆత్మ ఫలము లేని లోటు ఖచ్చితంగా తెలిసిపోతుందన్నమాట. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం అంతా కూడా ఆత్మ వరాల గురించి రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ఆత్మ ఫలం గురించి రాశాడు. ఈ విషయాలు మీరు ఆల్రెడీ ఎక్కడిన్నారు? ఆత్మవరం, ఆత్మఫలం కాన్సెప్ట్. ఏం సోమరాజు ఎక్కడిన్నాం మనం? చింతపల్లి బ్రదర్. ఆత్మవరం, ఆత్మఫలం. చింతపల్లి బ్రదర్, చింతపల్లి. చింతపల్లిలో విన్నాం గదండీ! చింతపల్లిలో ఈసారి గాకుండా అంతకుముందు ఎళ్ళిన ఆహ్, అక్కడ మనకు ప్రభువు మాట్లాడాడన్నమాట. హ్మ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. దేవుడు మన నుంచి ఆశపడుతుందేందంటే, నా మందిరంలో పరిశుద్ధత ఉండాలి. సో, దీని కొరకు గూడా మీరేం జేస్తారంటే, ఈ దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండిని గూడా బయట పడేయండి. దేవుడు మన నుంచి కోరుకునేదదే. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటాడు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండేవారిని ప్రభు ఏం జేస్తాడంటే, అర్హమైన పాత్రగా, ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. సో, నేను చాలా సార్లు జెప్తున్నాను. కొన్నిసార్లు మీరు వాడబడకపోతే మీరు పరిశుద్ధంగా ఉండట్లేదేమోనన్న డౌటు వస్తది. అది నింద అనుకుంటారు మీరు. కానీ ప్రభువు వచ్చినప్పుడు అది ప్రభువే నిందగా చెప్తాడని ఉంది. మనం చదివాం గదా! అది ఆల్రెడీ. నేను మూడోసారి రిపీట్ చేస్తున్నా. తెస్సలోనిక మొదటి పత్రిక 3:13 ప్రకారం ప్రభువు వచ్చినప్పుడు
మన సత్క్రియలు లోపిస్తే మన పరిశుద్ధత విషయంలో నింద పడతది. కానీ ఇప్పుడు ఎవరైనా దాన్ని గాని టచ్ చేస్తే మనం సెన్సిటివ్‌గా ఫీల్ అయితాం. పర్సనల్‌గా ఫీల్ అవుతాం. నా పర్సనల్ జోలికి మీరెందుకు వస్తున్నారంటాం. కానీ అది నీ పర్సనల్ గాదు. పరిశుద్ధత అనేది గ్లోబల్. అది అందరికి సంబంధించింది. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండకపోతే ప్రభువు వాడుకోడు. ప్రభువు వాడుకోవట్లేదంటే దానికి కారణాలు మనం ఏదైనా చెప్తాం గానీ ప్రభువు వచ్చినప్పుడు కూడా నింద పడతదనమాట. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో ఆయన స్వరముండాలి. దేవుని మందిరంలో ఆయన వరములుండాలి. దేవుని మందిరంలో ఆయన ఫలములుండాలి. లేదా పరిశుద్ధతుండాలి. దీని కొరకే మనమందరం గూడా ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు మనకు సహాయం జేస్తాడు. క్రమము, వరము, ఫలము ఈ 3 అవసరమే. ఉపదేశ క్రమం, ఆత్మవరం, ఆత్మఫలం ఈ 3 అవసరమే. మందిరం అంటే ఇంతే. మందిరం అంటే ఇంతే. మందిరం కట్టింది ఎన్ని అంతస్తులు? మీరు చదివిన దానిలో సొలొమోన్ 3 అంతస్తులు. మీరు స్టడీ చేయండి. మూడవ అంతస్తు నుండే గదా! వాడు పడిపోయాడు ఐతుక్కు మేడగదిలో నుంచి. కాబట్టి ఈ 3 అంతస్తులు 3 మాటలు గుర్తుపెట్టుకోండి. క్రమము, ఉపదేశ క్రమం, ఫలము, ఆత్మవరము, ఆత్మ ఫలము. ఈ 3 కూడా ధ్యానం చేద్దాం. ప్రభు మనందరి వినికిడిలో ఈ వర్తమానం దీవించును గాక. ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం ద్వారా దేవుడు తన దాసుని వాడుకొని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. నిన్నటి రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు రాకుండా ఆటంకపరచబడినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ నిడదవోలు బైబిల్ స్టడీలో ఈ రోజున దేవుని యొక్క స్వరం లేకుండా ఏ విధంగా ఆటంకపరచబడుతుంది అన్న విషయాన్ని ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు తన దాసులను వాడుకొని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఆయన మన మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నారు. మందస్సం గురించి జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క ఏర్పాటు, ఉపదేశ క్రమం, దేవుని యొక్క మందిరంలో ఉంటే గనక అక్కడ దేవుని యొక్క స్వరం ఉంటుంది. ఎక్కడైతే స్వరం ఉంటుందో అక్కడ దేవుని యొక్క వరాలతో నిండినటువంటి ప్రజలు ఉంటారు. వరాల ద్వారా పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తారన్న విషయాన్ని దేవుడు తన దాసుని వాడుకొని ఇంకా అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ మనకి ఇంకా అనేక విషయాలు నేర్పించారు. కాబట్టి విన్నటువంటి సంగతులు మరొకసారి ఆడియో పంపించబడుతుంది కాబట్టి విని మేలు పొందాలని తెలియజేస్తున్నాను. కాబట్టి మన మన యొక్క మందిరాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రతి మందిరంలో కూడా ఎందుకంటే ఎక్కడ నిలబడినా తన దాసులు నిలబడినప్పుడు ప్రతి మన సేవకులు ఎక్కడ నిలబడినా దేవుడు ఆయన స్వరాన్ని ఇస్తూ నిజంగా అందరిని అనేక మంది మన ఆత్మవరాలతో నింపి మరి చక్కని పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించే వరకు ఉంచారు. అనేక మంది శరీరాలు ఈ రోజు నిరర్ధకమై మరి పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తూ ఉన్నారు అనేక మంది. ఆ విధమైనటువంటి సాక్ష్యాలు మనం వింటూ వస్తున్నాం. కాబట్టి జరగబోయే దైవ కుమారుల ఉత్సవాల్లో ఇంకా అనేకమైన సాక్ష్యాలు మనం వినబోతున్నాం కాబట్టి ప్రార్థన చేయండి జరిగే కూడికల కొరకు. కాబట్టి ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు రామచంద్రపురంలో పరిచయం చేస్తున్న కిరణ్ గారు ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. ఈ కూడికలో ఆ విధాలుగా సహకరించిన ప్రియులకు అలాగే విలువైన శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడా కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానం ప్రియులకు కూడా ప్రభునాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులుగా కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. వందనాలండి. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన దేవా, మీరు ఇచ్చిన దినం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో నాయన మీరు అనుమతించిన రీతిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నాయన మాకు ఆయా ప్రాంతాల్లో మీరు పంచిచ్చిన మేరల్లో వాడబడగలిగే కృప చూపించండి. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన స్తుతులు చెల్లిస్తూ మరి ముఖ్యంగా నాయన చేరువచ్చిన ప్రియులందరూ కూడా నేను వారందరిలో కూడా మీ ఆత్మ ఉంది కనుక నేను వారందరూ వాడబడగలుగుటకు మీరు 100కు 100% పనిచేస్తూ ఉన్నారు. నేను వారు ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు వాడుకుంటారని లేఖనం సెలవిస్తుంది కనుక వారిలో పరిచర్య పట్ల ఆసక్తిని మీరు పుట్టించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగా అబ్రహాం జీవితంలో నాయన మీరు పనిచేశారు కనుక అబ్రహాము నాయన అతను ఆ జీవితాన్ని సంపూర్తి చేసుకోగలిగాడు. నేను అబ్రహాం అయితే తన శరీరాన్ని బట్టి
చాలా చోట్ల నేను ఐగుప్తుకు వెళ్ళిన పరిస్థితులు ఇవన్నీ ఏర్పడినా కూడా మీరు అతని జీవితంలో 100% పనిచేశారు గనుక అబ్రహాము విశ్వాస జీవితాన్ని నేర్చుకోగలిగాడు. అలాగే ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ పనిచేసే ఆత్మ వరాలను వారి జీవితాల్లో స్థాపించి వాటి ద్వారా మీరు విశ్వాస జీవితాన్ని మా అందరికీ నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా జరుగుతున్న సెమినార్ విషయంలో కూడా ప్రజల హృదయాల్లో ఆ దాతృత్వం కలిగిన హృదయాన్ని మీరు పుట్టించండి. ప్రతి విషయంలో కూడా ఏ లోటు లేకుండా చేయగలిగిన వారు మీరు. మేమైతే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. మనుషుల్ని గురిగా పెట్టుకొనక అడుగులు వేస్తే దాన్ని స్థిరపరుస్తానని మీరు సెలవిచ్చారు. అట్టి అనుభవాలు కూడా మా సంఘ విషయంలో కూడా మీరు చూపించిన రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాయన. మరి ముఖ్యంగా చేరవచ్చిన ప్రియులందరూ కూడా వారి వారి కుటుంబాలతో ఈ సెమినార్ లో పాల్గొనగలుగుట కృప చూపించమని, ఈరోజు జరగబోతున్న పరిచర్యలో కూడా మీరే తోడై ఉండమని, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలో కూడా నీ కృపను అనుగ్రహించమని, మా ప్రియులందరూ మరలా వారి వారి పనుల్లోనికి వెళుతూ ఉండగా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఆలోచన నీ వాక్యంతో నిండి ఉండగలుగుట కృప చూపించమని వేడుకుంటూ, మా జీవితాల్లో మీరు పనిచేస్తూ మహిమ పొందుతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి కూడికను ముగింపు చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు కిరణ్ గారికి అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకొని కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. 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 అందరికీ వందనాలండి.